అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం విభక్తుల పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ రాసుకున్నాం కదమ్మా. మనకి ఇంకా నోట్స్ మిగిలింది కాబట్టి పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 10. అలాగే నోట్బుక్, పెన్సిల్, ఎరేజర్తో రెడీగా ఉండాలి. మనకి ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. రెడీయా? పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేయండి. నోట్స్ కంటిన్యూ చేయండి మా. థర్డ్ క్వశ్చన్, మూడవ ప్రశ్న. ఔప విభక్తులను కూర్చి రాయండి. ఔప విభక్తులను కూర్చి जवाब ई टी ती అనే అక్షరాలను ఔప విభక్తులు అంటారు. ఔప విభక్తులు అంటారు. నామవాచకాలకు రైట్ నీకిమా. సర్వనామాలకు విభక్తి ప్రత్యయాలు చేరే ముందు అనే ప్రత్యయాలు చేరితే వాటిని ఔప విభక్తులు అంటారు. నోడమ్మా, ఒకసారి ఏం చేస్తాను చూడండి. ఈ ఔప విభక్తులను గురించి రాయండి. ఈ టీ తి అనే అక్షరాలను ఔప విభక్తులు అంటారు. నామవాచకాలకు, సర్వనామాలకు విభక్తి ప్రత్యయాలు చేరే ముందు ఈ టీ తి అనే ప్రత్యయాలు చేరితే వాటిని ఔప విభక్తులు అంటారు. నోడం చక్కగా చదువుతూ రాయండి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం. 8 విభక్తులతో 8 వాక్యాలు నిర్మించండి. 8 విభక్తులతో 8
8 వాక్యాలు నిర్మించండి. జవాబు ఎనిమిది విభక్తులతో 8 వాక్యాలను నిర్మించండి. మొదటి విభక్తి ఏంటి? ప్రథమా విభక్తి కదా. ప్రథమా విభక్తిలో ప్రత్యయాలు ఏమున్నాయి? డు, ము, వు, లు. డు, ము, వు, లు ప్రథమా విభక్తి. ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి విభక్తులతోటి మనం వాక్యాలను రాసుకోవాలి. అర్థమైందా? మొదటిది నోటమ్మా. ఫస్ట్ వన్ 8 విభక్తులు కదా. బతుకమ్మ, పాటలు. పాటలు ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏంటి కదా? ఆనందాలకు నిలయాలు. ఇక్కడ కూడా మళ్ళీ విభక్తి ప్రత్యయం. ఏ విభక్తి వచ్చింది? ప్రథమా విభక్తి. ప్రథమ విభక్తి. రాసారా? ఈ టి తి అనే అక్షరాలను ఔపవిభక్తులు అంటారు. నామవాచకాలకు సర్వనామాలకు విభక్తి ప్రత్యయాలు చేరే ముందు ఈ టి తి అనే ప్రత్యయాలు చేరితే వాటిని ఔపవిభక్తులు అని అంటారు. ఫినిష్మా? కంప్లీటెడ్? రక్షణ ఓకే. మరి ఇక్కడ 4th క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాను. రెండవ వ్యక్తి ఏంటి? ద్వితీయ విభక్తి కదా. రెండవ వ్యక్తి ద్వితీయ విభక్తి. నిన్నుల కూర్చి గురించి. నిన్ను చేసిన తప్పులను ఒప్పుకునేవారు ఉత్తములు. ఒప్పుకునేవారు ఉత్తములు. ఇక్కడ ఏక్షానికి నీ ను ను లను కూర్చి గురించి. ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. ఇది ద్వితీయ విభక్తికి సంబంధించిన వాక్యం. అలాగే మూడవది ఏంటి? ద్వితీయ తర్వాత తృతీయ. రాముడు. చూడండి, రాముడు తో చిత్రాలు గీశాడు.
ఇక్కడ చేతన్ చేన్ తోడన్ తోన్ అక్కడ తో ఏ విభక్తి తృతీయ విభక్తి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి ప్రథమ ద్వితీయ తృతీయ నెక్స్ట్ చతుర్థి విభక్తి కొరపున్కై ఏం చదువుకున్నాం మనం విభక్తుల్లో కొరపున్కై చతుర్థి విభక్తి పసివాడు పాల కొరకు ఏడుస్తున్నాడు ఇక్కడ ఏమిస్తుంది చతుర్థి విభక్తి చతుర్థి తర్వాత పంచమి పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి హింస వలన ఏమీ సాధించలేము హింస వలన ఏమీ సాధించలేము ఇక్కడున్న వాక్యాలే కాదు మీ ఓన్గా కూడా క్రియేట్ చేసుకొని రాయండి ఎన్నో నంబర్ ఆఫ్ రాయొచ్చు అనమాట అర్థమైందా టీచర్ రాసుకునే రాయాలి ఇవే బట్టి పట్టాలి ఇలా కాదు ముందు విభక్తులు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అర్థం చేసుకుంటే ఎన్నో రాయొచ్చు ఓకేనా నెక్స్ట్ 6 విభక్తులు లేకుండా వాక్యాలు మనం చెప్పుకున్నాం కదా ఓకే మరి ఇదేంటి వలనం కంటెన్ బట్టి ఏ విభక్తి పంచమి విభక్తి పంచమి అంటే 5 నెక్స్ట్ షష్ఠి విభక్తి 6ది ఘటంలో నీరు నిండుగా ఉంది అని రాసుకున్నాను ఘటంలో లోపల నీరు ఘటము అంటే ఏంటి కుండ ఘటము అంటే ఏంటో అనుకునేది ఘటము అంటే కుండ అన్నమాట ఇదేంటి పంచమి తర్వాత ఏ విభక్తి షష్ఠి విభక్తి షష్ఠి విభక్తి ఓకేనా లక్ష్యం అనేది కంటిన్యూ చేస్తున్నారమ్మా చదువుతూ రాయండి నెక్స్ట్ 7th వన్ ఏంటి సప్తమి చెరువుల యందు అంటే అందు చెరువుల యందు ఏం వస్తుంది నీరు నిండుగా ఉన్నది లేదా చెరువుల యందు తామర పువ్వులు అందంగా ఉన్నాయి ఓకేనా ఏ విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి అందున్నన్ సప్తమి తర్వాత మరి లాస్ట్ తర్వాత ఏంటి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి కదా ఓ బాలలారా కలలు కనండి
కనండి. కలలు కనండి. కలలు కంటే సరిపోతుందా? కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఇది ఎవరు చెప్పారు? అబ్దుల్ కలాం గారు. ఆయన కలలు కన్నారు, వాటిని సాకారం చేసుకున్నారు కదా. ఏ విభక్తి? సంబోధన ప్రథమా విభక్తి. ప్రథమ విభక్తి అయిపోయింది ఆన్సర్. ఓకేనా? నోట్ డౌన్. నోట్ డౌన్. రాస్తున్నారా? द्वितीय तृतीय चतुर्थी पंचमी षष्ठी सप्तमी తర్వాత సంబోధన ప్రథమా విభక్తి. రైట్ నిజమా గుండ్రంగా రాయండి. ముందు మీకు విభక్తులు ప్రత్యయాలు కంఠస్థ రావాలి. ఎప్పుడు అడిగినా కూడా చక్కగా చూడకుండా చెప్పగలిగితే ఏదైనా రాయగలుగుతారు. అంతేగాని అవి చదవకుండా నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను, హోంవర్క్ ఇచ్చాను, గుర్తుందా మీకు? ప్రీవియస్ సెషన్లో ఏమి ఇచ్చాను హోంవర్క్? క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు రాయండి. ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను. మీకు విభక్తులు ఉపయోగించుకుంటా మీ స్నేహితులతో 5 వాక్యాలు మాట్లాడండి అని ఇచ్చాను. అవునా? రెండో క్వశ్చన్ కూడా సేమ్ అదే. విభక్తులు ఉపయోగించకుండా, ఉపయోగిస్తూ కాదు, ఉపయోగించకుండా 2 వాక్యాలు రాయండి. మొత్తం 7 వాక్యాలు కదా. కానీ హోంవర్క్ చాలా తక్కువ మంది రాశారు. ఎందుకని? క్వశ్చన్ అర్థం కాలేదా మీకు? ఏంటి విభక్తులు? మనం విభక్తులు ఉపయోగించి రాసాము కదా. మరి విభక్తులు ఉపయోగించకుండా చిన్న చిన్న స్మాల్ వర్డ్స్ అన్నమాట నేను చెప్పింది. అవునా? అంటే పారాగ్రాఫ్స్ కాదు. పారాగ్రాఫ్స్ అంటే మనకి విభక్తులు లేకుండా పారాగ్రాఫ్ రాయలేము. మీకు చెప్పింది ఏంటి? ఓన్లీ చిన్న చిన్న వాక్యాలు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ తోటి మాట్లాడడం. ఎలా? సాయంత్రం ఆడుకుందాం. అవునా? రవి మా ఇంటికి వస్తావా? మా ఇంటికి వస్తావా? లేదా సాయంత్రం ఆడుకుందాం. లేదా డ్రెస్ బాగుంది, చొక్కా బాగుంది, అన్నం తిను, కూర్చో, ఇలా వచ్చి కూర్చో, మంచినీళ్ళు త్రాగుతావా? వీటిలో మీకు ఏమైనా విభక్తి ప్రత్యయాలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు కదా. ఇవేనన్నమాట. మీరేంటో ఆలోచించేసుకుని ఏదో పెద్ద క్వశ్చన్ ఏమో అనుకున్నారు కదా. ఇప్పుడు అర్థమైందా మీకు? మరి ఏం లేదు, స్మాల్ స్మాల్ వర్డ్స్ మాట్లాడుతూ ఏంటి సాయంత్రం ఆడుకుందాం, ఇలాంటి వర్డ్స్ అన్నమాట. మనకి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు విభక్తులు లేకుండా వర్డ్స్ అన్నమాట. పెద్ద పెద్ద వర్డ్స్ అంటే, పెద్ద పెద్ద వాక్యాలు అంటే విభక్తులు లేకుండా రాయడం కష్టమే. ఓన్లీ మిమ్మల్ని చెప్పింది ఏంటి? చిన్న చిన్న వాక్యాలు అన్నమాట. అర్థమైందా? ఓకే. మరి బాగుంది, నీ పాట బాగుంది, ఇలా నీ జడ బాగుంది. వీటిలో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయా చెప్పండి? అంతే అన్నమాట. ఏం లేదు ఇందులో. ఇప్పుడు మీరు రాస్తూ ఉంటే మీకే అర్థమైపోద్ది. ఓకేనా? క్లియరా మరి? ఓకే. నోట్ డౌన్.
Number 10, fourth bit. पर्याय पदाలు. ఫినిష్డ్ కంప్లీటెడా ఓకే మరి ఈ రోజు మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటి అంటే ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ ఏముంది ఇక్కడ పర్యాయ పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు రాయండి పదాలు ఒక్కసారి నేను చదువుతాను చూడండి మీరు నాతో పాటు కలిపి చదవండి ఆశ కోరిక వాంఛ ఆశ కోరిక వాంఛ కొత్త నవీన నూతన కొత్త నవీన నూతన పరిణయం పెళ్లి వివాహము పరిణయం పెళ్లి వివాహము కన్ను అక్షి నేత్రం కన్ను అక్షి నేత్రం ధర భూమి అవని ధర భూమి అవని ఇదే అన్నమాట నేను మీకు ఇచ్చే హోంవర్క్ బోర్డు మీద కూడా రాశాను ఓకేనా 2 times పర్యాయ పదాలు 2 సార్లు రాయండి ఓకేనా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అర్థమైందా ఓకే మరి థ్యాంక్ యూ